కోలీవుడ్ లో విలక్షణ నటనతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో అదరగొట్టాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా చిత్రం ధనుష్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ధనుష్ నటనకు ఫిదా అయిపోయారు. పాత్ర కోసం ధనుష్ చూపించిన చిత్తశుద్ధి, హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ కలిపి కుబేరాను అసాధారణ చిత్రంగా మార్చాయి. శేఖర్ కమ్ముల సినిమా అనగానే కుటుంబ కథలు, ప్రేమ కథలు గుర్తొచ్చినా కుబేరాతో ఆయన తనదైన కొత్త శైలిని ఆవిష్కరించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు ఇండస్ట్రీలోనూ సంచలనం సృష్టించింది. అయితే కుబేరా తెలుగునాట మంచి క్రేజ్ ను సాధించినప్పటికీ కోలీవుడ్ లో మాత్రం పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. అయితే తమిళనాట పెద్దగా హైప్ లేకపోవడానికి కారణం శేఖర్ కమ్ముల తమిళ ఆడియన్స్ కి కొత్తవాడు కావడం, ఈ చిత్రం తెలుగులో స్ట్రైట్ మూవీగా రూపొందడం. కానీ సినిమా చూసిన తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోయాయి. రెండు భాషల్లోనూ కొన్ని సన్నిహిత మార్పులతో తెరకెక్కిన కుబేరా మేకింగ్ లో అత్యుత్తమ స్థాయిని చేరుకుంది. అయితే ఈ చిత్రంలో అందరికంటే ఎక్కువగా మెప్పించింది ధనుష్ మాత్రమే. నాగార్జున వంటి సీనియర్ నటుడితో స్క్రీన్ షేర్ చేసిన సన్నివేశాల్లో కూడా ధనుష్ తనదైన ముద్ర వేశాడు. కొన్ని సీన్స్ లో ఆయన చూపించిన ఎమోషనల్ డెప్త్, ఇంటెన్సిటీని చూస్తే అవి కేవలం నటన కాదు, ఆ పాత్రలో ధనుష్ జీవించాడనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ధనుష్ కు, నాకు ఈ సినిమాతో నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నా అని చెప్పారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ధనుష్ నటనకు నేషనల్ అవార్డు పక్కా అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే థియేటర్స్ లో కొత్త సినిమాల కొరత కూడా కుబేరాకు కలిసొచ్చింది. మార్నింగ్ షోలతో మొదలైన ఈ సినిమా సెకండ్ షో నాటికి హౌస్ఫుల్ బోర్డులతో థియేటర్స్ ను కలకలలాడించింది. వారాంతం నాటికి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.